స్తోత్రం. అలాగే నిలబడేట్టుగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదము అను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగిందు. వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయన. కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యునను ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియును గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనుకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవా, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, చదువుకున్న వాక్య భాగం నుంచి రాత్రికాల సమయంలో మమ్మల్ని దర్శించండి. అల్పుడు నయోగ్యుని ప్రభువా, నా దోషములను అపరాధములను మన్నించండి. ఇదిగోనైనా మీ బిడ్డలు వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉండగా అయ్యా మీ యొక్క ప్రత్యక్షతతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగే ప్రభురాత్రి భోజనంలో పాలువంపులు పొందడానికి అయ్యా మేము నాయన సిద్ధపడుచుండగా ప్రభువా మా దోషములను అపరాధములను మన్నించండి. తద్వారా మమ్మల్ని నాయన యోగ్యులుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృప తోడుగా ఉంచండి. వాక్య పరిచర్యలో ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా నడిపించి సహాయం చేయమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించేటి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈరోజు ఉదయం నేను రాలేకపోయాను. శనివారం మరి వైజాగ్లో మీటింగ్ ఉంది, దాని నిమిత్తం నేను వెళ్ళాల్సి వచ్చింది. హాస్టల్స్ మీటింగ్. మరి జీవరత్న పాస్టర్ గారు దాన్ని అరేంజ్ చేశారు. అమెరికా దేశం నుండి నోయల్ జాన్సన్ గారని ఒక సీనియర్ పాస్టర్ గారు వచ్చారు. మరి ఆయనకి 81 సంవత్సరాలు. సో 81 సంవత్సరాల వయసులో
ఆయన మరి ఎప్పటి నుంచో వస్తున్నాడు. ఆయన 20 సంవత్సరాల నుంచి ఇండియాకి వస్తున్నారట అమెరికా నుంచి. అయితే ఇక ఆయనకి శక్తి లేక, మరి ప్రయాణం చేసే ఓపిక లేక దేవుడిని అడిగాడంట, అయ్యా ఒక్కసారి మరి చిత్తమైతే నన్ను పంపించు ఇండియా, ఇదే లాస్ట్ టైం, ఇక మరి నేను వెళ్ళలేను అని చెప్పి అడిగినప్పుడు దేవుడు అనుమతించాడు. కాబట్టి ఆయన రావడం జరిగింది. అంటే 20 సంవత్సరాల తర్వాత ఆయనకి ఇది లాస్ట్ ట్రిప్ అనమాట ఇండియాకి. సో అందుకని మరి జీవరత్నం గారు యాక్చువల్గా ఆయన వచ్చినప్పుడల్లా ఆయన్నే పాస్టర్ గారు అన్ని సంఘాలకు తిప్పి సువార్త ప్రకటన చేసేవాడు. అయితే ఇప్పుడు ఆయన అలా ప్రయాణం చేసే పరిస్థితి లేదు కాబట్టి, దానికి తోడు అది చివరి ట్రిప్ కాబట్టి మనమే అందరం ఒక చోట కూడుకుందాం, ఆయన వచ్చి వాక్యం చెప్తాడని చెప్పి మరి ఆ విధంగా సడన్గా అనుకోకుండా మరి పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని కృపను బట్టి మరి ఆ కూటంలో దేవుడు తన దాసును ఉపయోగించుకొని చక్కగా మాట్లాడాడు, మంచి విషయాలు తెలియజేశాడు ఆయన. కాబట్టి ఆ సహోదరుడిని, ఆ మాస్టర్ గారిని దేవుడు దీవించింది గాక. ఆమేన్. అలాగే మరి మాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి జీవర్తను కానీ, ఆయన కుటుంబాన్ని, అలాగే సంఘాన్ని కూడా దేవుడు దీవించింది గాక. మరి ప్రయాణం అంతా కూడా సాఫీగా జరిగింది. వెళ్ళేటప్పుడు ఓ ట్రైన్లో వందే భారత్లో వెళ్ళాను, వచ్చేటప్పుడు మళ్ళీ డబుల్ డెక్కర్లో వచ్చాము, ట్రైన్ ప్రయాణము. సో అయితే వెళ్ళేటప్పుడు కూర్చునే ప్రయాణం, వచ్చేటప్పుడు కూర్చునే ప్రయాణం. ఎందుకంటే స్లీపర్స్ బుక్ చేయాలంటే స్లీపర్స్ ఖాళీ లేవు కాబట్టి కూర్చుని వెళ్ళాల్సి వచ్చింది, కూర్చుని రావాల్సి వచ్చింది. దాంతో కొంచెం అలిసిపోయి అయినా సరే వద్దాం అనుకున్నాను. నేను 10 గంటలకి వచ్చాను, కానీ మరి ఫ్రెష్ అప్ అయ్యి చేసేసరికి 11 అయింది. సో 11 అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది వాక్యం అని చెప్పి అనుకున్నాను. కానీ మన వాళ్ళు కొంచెం లేట్ చేసినట్టున్నారు, స్టార్ట్ చేయడం లేట్ చేసినట్టున్నారు. సో విషయం నాకు తెలియదు. సో అందుకని నేను రాలేకపోయాను. మరి మీరు మంచి వాక్యం విని ఉన్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆమె ఏ వర్తమానాలు చెప్పారు ఈరోజు సహోదరులు? విశ్వాసం బట్టి మోషే దేవుని యొక్క ఆరాధన స్థలం. ఓకే, దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలం. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన దేవుని గొర్రెపిల్ల. ఆమేన్. రైట్. సో ఈరోజు ఆ యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే తన వధువులో ఉన్నాడు. ఆమేన్. సో యేసుక్రీస్తు తన భార్య అయినటువంటి వధువు ఇద్దరు కలిసి ఈరోజు ఎక్కడ ఉన్నారంటే వధువులో ఉన్నారు. వధువులో ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు వధువులో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. వధువుతో దేవునికి యేసుక్రీస్తుకి ఆల్రెడీ వివాహము జరిగిపోయింది. ఆమేన్. వివాహ విందు మాత్రమే మిగిలింది. సో వివాహ విందు కోసం ముందుగా మనం ఏం చేయాలి? ఎత్తబడాలి. హల్లెలూయా. ఎత్తబడి మధ్యాకాశంలోకి వెళ్ళినప్పుడు మనకేముంటుంది అక్కడ? వివాహపు విందు. వివాహం ఎప్పుడు జరుగుద్ది, ఎక్కడ జరుగుద్ది అంటే ఈ భూమి మీద జరుగుతుంది. హల్లెలూయా. సో కాబట్టి యేసుక్రీస్తు ముందుగా మనం వివాహము చేయబడాలి. వివాహము అంటే యేసుక్రీస్తు వివాహం అంటే అర్థం ఏంటంటే మనము ఆయన సంపూర్ణంగా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు తోటి మనం సంపూర్ణంగా ఐక్యం అవ్వాలి. యేసుక్రీస్తు తోటి తన వధువు ఏకం అవ్వాలి. హృదయం కలపాల యేసుక్రీస్తు. అదే వివాహమైనది. ఆమేన్. ఇంకొక వర్తమానం ఏంటి? విశ్వాసం ద్వారా మోషే. ఓకే. సో విశ్వాసం ద్వారా మోషే ఏం చేశాడు అన్నీ కూడా చెప్పుంటారు. ఓకే, దేవునికి స్తోత్రం. మరి దేవుడిని చూడాలంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. ఆమేన్. రైట్, మంచిది. మరి ఈరోజు చిన్న వర్తమానం తీసుకొచ్చాను. ఒక పావుగంట 20 నిమిషాలు లేదంటే ఒక అరగంట మరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దానికంటే ముందు చిన్న ప్రకటన. మీటింగ్స్ ఉన్నాయంట. సో దానికోసము మనకి ప్రకటించమని సహోదరులు పాంప్లెట్ ఇచ్చినారు. ఈ నెల ఫిబ్రవరి, ఈ నెల 23, 24, 25 సోమ, మంగళ, బుధ ఈ 3 రోజుల్లో కోటాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడంటే చింతపల్లి రాజుగారి మిల్లు స్థలం. ప్రతి సాయంత్రం 6:30 గంటలకి కోట స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మన అందరం కూడా వెళదాం. మరి ఆహ్వానించారు వాళ్ళు. ఇక్కడ ఎవరు ఆహ్వానిస్తున్నారంటే మీది బ్యాప్టిస్ట్ సంఘం వాళ్ళు అనుకుంటా ఆహ్వానిస్తుంది. సో ఆహ్వానిస్తుంది కోటేశ్వర పాస్టర్ గారా? అబ్రహాం గారు ఉంది ఇక్కడ. కొత్తపల్లి అబ్రహాం గారు సభలకు కన్వీనర్ అని ఉంది.
అంటే పోయినసారి మన సహోదరులు పెట్టారు కదా, బ్యాప్టిస్ట్ సహోదరులు, అప్పుడు మెయిన్ స్పీకర్ అయినా అబ్రహాం గారు, కొత్తపల్లి అబ్రహాం, విజయవాడ నుంచి వచ్చారు ఆయన అంతకుముందు. గురజాల ఎక్కడ పెట్టారు ఈయనతోటి? రామయ్య, బంకరామయ్య గారి చేయలు. ఓకే రైట్, కరెక్టే. సో వారి ద్వారా కోటలు ఏర్పాటు చేయబడుతున్నాయి కాబట్టి మరి దానికి వెళదాం. మరి స్పీకర్స్ వచ్చేసి ఇద్దరున్నారు. బిషప్ డాక్టర్ కె సుధీర్ కుమార్ గారు అంట, ఆయన తెనాల నుంచి. అలాగే ఇంకొక ఆయన కొత్తపల్లి సామ్యూల్ జాన్ గారు, ఈయన తెలంగాణ నుంచి. సో వీళ్ళిద్దరు కూడా బోధించబోతున్నారు. సో దానికోసం ఆ కోటల కోసం కూడా ప్రార్థన చేయండి. మరి మనం కూడా వెళ్ళి పాల్గొందాం. ఓకే రైట్. సో ప్రకటనల విషయానికి వస్తే ఇంకేమైనా ఉన్నాయా ప్రకటనలో సహోదరుడా? ఏం లేవా? ప్రకటనలు ఏం లేవా? ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఈసారి నుంచి రాసుకోవాలి, ప్రకటనలు మర్చిపోతాను నేను, తర్వాత గుర్తొస్తున్నాయి. సరే మంచిది. మరి రైట్, చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో చిన్న అంశము, అదేంటంటే గొప్ప మర్మం. గొప్ప మర్మం. సో బైబిల్లో అనేక మర్మాలు ఉన్నాయి, అందులో గొప్ప మర్మం ఒకటి ఉంది. అది ఈరోజు మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం చదువుకున్నాం, దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు అని వాగ్దానం ఇంకా నిలిచి ఉందంట. మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమని భయం కలిగిందాము. అంటే ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, హెబ్రీలు రాస్తున్నాడు, అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఆయన ఆ లేఖ రాస్తూ ఆయన అంటున్నాడు, మనకి విశ్రాంతి దినాన్ని మనం ఆచరిస్తున్నాం. విశ్రాంతి దినము 7వ దినం. 7వ దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. 7వ దినాన మనం విశ్రాంతిని ఆచరిస్తున్నాం కదా. ఈ విశ్రాంతిని ఆచరించడమే నిజమైనటువంటి విశ్రాంత, లేదంటే క్రైస్తవులైనటువంటి మనకి విశ్రాంతి అంటే ఇంకేదైనా ఉందా అని అడుగుతున్నాడు ఆయన. నా మాట జాగ్రత్త అర్థం చేసుకోండి. పౌలు గారు ఏమడుగుతున్నాడంటే, ఎవరితో మాట్లాడుతున్నాడంటే హెబ్రీలతో మాట్లాడుతున్నాడు, అనగా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల నుంచి క్రీస్తు నమ్మిన వాడితో మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, వాళ్ళలో ఒక అనుమానం ఉంది. ఏంటి అంటే, దేవుడు విశ్రాంతిలో మీరు నా విశ్రాంతిలో ప్రవేశిస్తారు అని అంటున్నాడు. ఈయన బోధిస్తున్నాడు, మీరు దేవుని విశ్రాంతిలో ప్రవేశించాలి అంటున్నాడు. అప్పుడు అంటే ఒక డౌట్ వస్తూ ఉంది, మనకు ఆల్రెడీ విశ్రాంతి దినం ఉంది కదా, ఇంకా మళ్ళీ ప్రవేశించేది ఏంటి విశ్రాంతిలో అని వాడికి ఒక ప్రశ్న. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒక విశ్రాంతి దినాన్ని పాటించడమే విశ్రాంతి కదా, ఆల్రెడీ విశ్రాంతి దినాన్ని పాటించిన వాడు విశ్రాంతిలో ఉన్నట్టే కదా, అలాంటప్పుడు నీవు దేవుని విశ్రాంతిలో ప్రవేశించాలి అని నువ్వు ఎందుకు పనిచేస్తున్నావు అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్తున్నాడు పౌలు గారు. సో ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు ఒక చోట చెప్తున్నాడంట, ఏమనంటే, నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాం. అంటే ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో, ధర్మశాస్త్రం వచ్చినప్పటి నుంచి కూడా 7వ దినాన్ని వాడు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఉన్నారు. 7వ దినాన్ని వాడు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఉన్న క్రమంలో ఎన్నో తరాలు గడిపోయిన తర్వాత దేవుడు ఒక చోట అంటున్నాడు, ఏమంటే, వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు. వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఎవరైతే అరణ్యంలో ఆయనకు కోపం రేపారో, ఎవరైతే యేసు దేవుణ్ణి నమ్మలేదో వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆల్రెడీ ఒక విశ్రాంతి దినాన్ని మీకు ఇచ్చిన తర్వాత, విశ్రాంతి దినాన్ని మీరు పాటిస్తున్న తర్వాత దేవుడు మరలా వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఎందుకు మాట్లాడుతున్నాడు? అలా మాట్లాడుతున్నాడు అని అంటే, నమ్మని వారికి విశ్రాంతి లేకుండా పోయింది,
దేవుని మాట ప్రకారం 7వ దినాన్ని వాళ్ళు విశ్రాంతి దినంగా ఆచరిస్తున్నా సరే, 7వ దినాన్ని వాళ్ళు విశ్రాంతి దినంగా పాటిస్తున్నప్పటికీ దేవుని వారు నమ్మలేదు కనుక వారు దేవుని విశ్రాంతిలో ప్రవేశింపలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు పౌలు గారు అంటున్నాడు, ఆ మాటను పట్టుకునే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎవరైతే దేవుని నమ్ముతారో వారికి దేవుని విశ్రాంతి ఇంకా నిలిచే ఉన్నది. అంటే దేవుని విశ్రాంతిలో ప్రవేశించే అవకాశం మనకి ఇంకా ఉంది. విశ్రాంతి దినాన్ని పాటించకపోవడం దాంతో సంబంధం లేకుండా దేవుని విశ్రాంతిలో ప్రవేశించే మార్గం ఒకటి ఉన్నది. ఏంటి? ఎలా దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాం అనంటే, దేవుని నమ్మటం ద్వారా, విశ్వాసం ద్వారా, దేవుని ఎడల విశ్వాసం ఉంచడం ద్వారా మనము దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి మార్గం ఉన్నది. అనగా దేవుని విశ్రాంతి ఇంకనూ నిలిచే ఉన్నది. కాబట్టి ఈరోజు 7వ దినము విశ్రాంతి దినముగా చెప్పబడుతున్నటువంటి 7వ దినాన్ని పాటించడం అనేది అసలైనటువంటి విశ్రాంతి కాదు. ఎందుకంటే ఇక్కడ కింద ఆయన మాట్లాడుతున్నాడు, దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించను అని 7వ దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. 7వ దినాన్ని ఎందుకు ఆచరిస్తున్నారంటే, 7వ దినాన్ని దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి, ఆయన తన పనులన్నీ కూడా ముగించి విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి, ఆయన ఇదిగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపురు అని చెప్పి ఉన్నాడు. ఆమె కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదు అన్న మాట నిశ్చయము కనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడుని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి, ఇది చూడండి, యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోను. ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నడిపిస్తూ వచ్చాడు. ఆయన టైం అయిపోయిన తర్వాత యెహోషువ రంగం మీదకి వచ్చాడు. యెహోషువ నడిపించడమే కాదు, వాళ్ళని వాగ్దాన భూమిలోకి తీసుకుని పోయాడు. వాగ్దాన భూమిలో వారికి వంతుల ప్రకారంగా, ప్రవచన ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా ఏ భాగం ఎవరిదో వాళ్ళకి అందరూ కూడా ఆయన పంచిపెట్టాడు. వాళ్ళందరూ కూడా విశ్రాంతి అనగా ఆ వాగ్దాన భూమిలోకి వాళ్ళు ప్రవేశించారు. ఏ వాగ్దాన భూమి కోసం అయితే వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారో ఆ వాగ్దాన భూమిలో వాళ్ళు ప్రవేశించారు. ప్రవేశించడమే విశ్రాంతి అయితే, లేదు 7వ దినాన్ని పాటించడమే విశ్రాంతి దినం అయితే, ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల, అంటే అదే విశ్రాంతి అయితే, యెహోషువ ఇచ్చిన విశ్రాంతి అయితే, ఆ తర్వాత మరి ఒక దినం గురించి ఆయన చెప్పకపోను. అంటే నా విశ్రాంతిలో ప్రవేశించాలన్న మాట ఆయన అనకపోయేవాడు. కాబట్టి యెహోషువ వారిని వాగ్దాన భూమిలోకి తీసుకెళ్ళినా, 7వ దినాన్న వాళ్ళు విశ్రాంతి దినంగా వాళ్ళు పాటిస్తున్నా, వాళ్ళు ఇంకా మనకి విశ్రాంతి అనేది నిలిచి ఉన్నది. ఆమేన్. సో ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించాలి అనంటే ఎలాగా అనంటే ఆయన కింద మాట్లాడుతాడు ఇంకా. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఆమేన్. సో దేవుడు పనిచేశాడు, విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే దేవుని కుమారులు కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఆమేన్. దేవుని కుమారులు కూడా విశ్రాంతి ఉంటుంది. ఆ విశ్రాంతిలో మీరు పాలు పంపులు పొందాలని దేవుని యొక్క ఆశ ఉన్నది. అయితే దేవుని కుమారులకు విశ్రాంతి ఏంటి? ఆమేన్. దేవుని కుమారుల యొక్క విశ్రాంతి ఏంటి అంటే, సోదరా, దేవుని కుమారుల విశ్రాంతి అంటే దేవుని యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క ఆత్మ చేత మనం తిరిగి జన్మించినప్పుడు, యేసుక్రీస్తు ఆత్మ మన లోపల జీవిస్తున్నప్పుడు, ఇక జీవించేది మనం కాదు, మన లోపల ఉన్నటువంటి క్రీస్తు ఆత్మలో జీవిస్తాం. ఇక పనులు చేసేది మనం కాదు, పరిశుద్ధంగా ఉండేది మనం కాదు, దేవుడే మన లోపల ఉంటూ పరిశుద్ధమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం పనిచేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడున్నాం?
విశ్రాంతిలో ఉన్నాం. ఆమేన్. అది అనగా విశ్రాంతి అనగా ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి విశ్రాంతి ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మమైనది. హల్లెలూయా. ప్రవక్త నాడు అదే నిజమైనటువంటి విశ్రాంతి అయినది. ఆమేన్. యోవేలు ప్రవక్త ద్వారా ప్రవర్తించబడినట్లుగా దేవుని ఆత్మ చేత నింపబడటమే అసలైనటువంటి విశ్రాంతి అయినది. మరి 7వ దినం ఏమిటి? విశ్రాంతి దినం ఏంటి? దాన్ని ఆచరించడం ఏంటంటే అసలైనటువంటి విశ్రాంతికి అనగా పరిశుద్ధాత్మ బాప్తిసానికి అది ముందు ఛాయగా ఉన్నది, ముందు సూచనగా ఉన్నది. కాబట్టి అసలైన విశ్రాంతి ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మను పొందుకున్నప్పుడే అసలైన విశ్రాంతి. కాబట్టి ఈ విశ్రాంతి ఎవరికి వస్తుంది? ఎవరు విశ్రాంతిలో ప్రవేశిస్తారంటే ఎవరు దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవునికి విధేయులు ఉంటారో వారికి దేవుడు తన విశ్రాంతిని ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈరోజు మనము దేవుణ్ణి పొందుకోవటమే అసలైనటువంటి విశ్రాంతి అయినది. అయితే గొప్ప మరణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమేన్. గొప్ప మరణం కూడా ఏమిటి అంటే ఈరోజు దేవుడు మనిషిలో నివాసం ఉండటమే గొప్ప మర్మమైనది. దేవుడు మనిషిలో విశ్రాంతి తీసుకోవటమే గొప్ప మర్మమైనది. దేవుడు మనిషి ఏకం కావడమే గొప్ప మర్మమైనది. హల్లెలూయా. దేవుడు మనిషి ఏకం అవటం సాధ్యమేనా? దేవుడు మనిషిలోకి రాగలనా అంటే అంతకుముందు కాదు. యేసుక్రీస్తు రానంత వరకు కూడా మనిషి లోపలికి దేవుడు వచ్చేందుకు మార్గం లేదు. కేవలం దేవుని ఆత్మ ప్రవక్తల మీదకి వచ్చేది తప్ప ప్రవక్తల లోపలికి వచ్చి నివసించేటువంటి అవకాశము లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పాపం అంటి ఉన్నది. ఆ పాపాన్ని తీసివేసే మార్గము లేదు. కేవలము దేవుడు యేసుక్రీస్తు వచ్చేంత వరకు అప్పటి వరకు ఒక మార్గాన్ని, తాత్కాలిక మార్గాన్ని ఇచ్చినాడు. అదే బలి అర్పించడం, జంతువుల్ని రక్తం చిందించడం ద్వారా వీళ్ళ పాపాలని దేవుడు కప్పించాడు. ప్రవక్త అంటాడు, జంతు బలులు లేదంటే గొర్రెపిల్ల రక్తము, ఎద్దుల రక్తం, కోడెల రక్తము ఇది వారి పాపాన్ని తీసివేయలేకపోయింది, కానీ కేవలం వారి పాపాలను కప్పడం మాత్రమే జరిగింది. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తన రక్తాన్ని కార్చి యేసుక్రీస్తు ఏం చేశాడంటే పాపాన్ని కప్పటం కాదు, ఇప్పుడు పాపాన్ని సమూలంగా అసలు రూపురేఖ లేకుండా తుడిచి పక్కన పెట్టేశాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తా ఉన్నదంటే మనల్ని పవిత్రులుగా చేస్తా ఉన్నది. యేసుక్రీస్తు రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేస్తా ఉన్నది. యేసుక్రీస్తు రక్తము దేవుడు మనలోకి రావడానికి ఒక మార్గాన్ని సరళం చేస్తా ఉన్నది. హల్లెలూయా. సో ఆ మార్గం అంతకుముందు లేదు కనుక, యేసుక్రీస్తు రాకమునుపు లేదు కనుక దేవుడు ఏ మనిషిలో కూడా సర్వసంపూర్ణంగా నివసించలేకపోయాడు. కేవలం ప్రవక్తల మీదకి ఆయన ఆత్మ వచ్చేది, వాళ్ళు నడిపించేది అంతే. అని హృదయం లోపలికి రావడం అనేది యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే జరుగుతూ ఉంది. అనగా పరిశుద్ధాత్మ బాప్తిసం, దేవుడు స్వయంగా హృదయంలోకి వచ్చి నివసించడం అన్నది యేసుక్రీస్తు తర్వాతనే జరుగుతూ ఉంది. అయితే యేసుక్రీస్తు మన లోపలికి రావటం అంటే అర్థం ఏంటి అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనిషి ఏకంగా అవటం అయినది. ఆమేన్. దేవుడు మనిషి ఏకంగా అవటం ఇది సాధ్యమేనా అని అంటే, యేసు అనేటువంటి ఒక మనిషి, ఆమేన్, ఎవరు? యేసు అనేటువంటి ఒక మనిషి దాన్ని చేసి చూపించాడు. యేసుక్రీస్తు ఎవరంటే ఒక పరిపూర్ణ మానవుడై ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ఒక పరిపూర్ణ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరిపూర్ణ మానవుడై ఉండి పరిపూర్ణ దేవుడు ఎట్లయ్యాడు? అయితే మనిషి అవ్వాలి, లేదంటే దేవుడు అవ్వాలి. ఆయనే మనిషి అంటే ఆయనే దేవుడు అంట. అంటే మనిషి దేవుడు ఏకమైనటువంటి సందర్భం ఎక్కడ చూస్తున్నాం అంటే యేసుక్రీస్తులో చూస్తాం. హల్లెలూయా. సో దేవుడు అనాది సంకల్పంలో ఆది నుంచి కూడా ఆయన లక్ష్యం అదే. దేవుని యొక్క లక్ష్యం ఏమిటంటే నేను నా కుమారులో నివాసం ఉండాలి. ఆయన నిజానికి ఆదాములో నివాసం ఉండాలని అనుకున్నాడు, కానీ పాపము ఆయనకి ఆదాముకి మధ్యలో నిలబడింది కాబట్టి దేవుడు ఆదాములోకి వెళ్ళలేకపోయాడు, ఆదాము లోపల నివాసం చేయలేకపోయాడు, ఆదాముతో ఆయన కలవలేకపోయాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా
ఆ దేవుడు మనిషి లోపలికి వెళ్ళడానికి, మనిషితో ఐక్యం అవడానికి మార్గాన్ని సరళం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ఏ విధంగా దేవుడితో ఏకమయ్యాడో మనం చూడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఏ విధంగా దేవునితో ఏకమయ్యాడో మనం చూస్తే ఈరోజు దేవుడితో మనం ఎలా అవ్వాలో మనకు అర్థమవుతుంది. ఆమేన్. సో ఆయన ఎలా ఐక్యమయ్యాడంటే ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు మనిషి అన్నాడు. ప్రతి మనిషికి కూడా ఒక శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఆమేన్. అందులో ప్రాణం ఉంటుంది. ఆమేన్. అయితే ప్రతి మనిషి యొక్క శరీరము ఆత్మ చేత నడిపించబడతా ఉంటాం. ఆత్మకు అది లోబడాలి. కానీ పాపులు ఎవరైతే ఉంటారో, అవిశ్వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే శరీరాన్ని ఆత్మకు లోపరచాల్సిన బదులుగా వాళ్ళు తమ ఆత్మలే శరీరాన్ని లోపరుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ శరీరం ఎడచేత తింటూ ఉంటారు. వాళ్ళ శరీరం తాగమంటే తాగుతారు, వ్యభిచారం చేయమంటే చేస్తారు. ఆ విధంగా ఆత్మని శరీరానికి లోపరిచే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కానీ నిజానికి మనిషి ఏం చేయాలంటే ఈ శరీరాన్ని ఆత్మకు లోపరచాలి. ఆమేన్. యేసుక్రీస్తు దాన్ని చేసి చూపించాడు. యేసుక్రీస్తు శరీరాన్ని తన ఆత్మకు ఆయన లోపరుచుకున్నాడు. ఓకే. సో యేసుక్రీస్తు శరీరం ఏం ఉందంటే నువ్వు అలసిపోయి ప్రార్థన చేయగలవు. ఆమేన్. కానీ దేవుడు యేసుక్రీస్తు తన శరీరాన్ని లోపరుచుకున్నాడు. కాబట్టి ఆయన రక్తము, ఆయన చెమట రక్త బిందువులైనంతగా ఆయన ప్రార్థించాడు. హల్లెలూయా. వాళ్ళందరూ నిద్రపోతున్నారు, నిద్రతో తూలుతూ ఉన్నారు. కానీ ఆయన ఒక్కడే వెళ్ళి దూరంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆమేన్. వాళ్ళతో పాటు ఈయన కూడా నిద్ర వస్తుంది కదా, వాళ్ళకంటే ఈయన ఎక్కువ అలసిపోయాడు కదా. అయినా సరే ఆయన ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నాడంటే ఈ శరీరాన్ని జయించాడు ఆయన. హల్లెలూయా. శరీరాన్ని తన ఆత్మకి ఆయన లోపరుచుకున్నాడు. అలాగే అది ఒకటే సరిపోదు. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే దేవుని ఆత్మ వస్తూ ఉంది. అంటే మనిషి శరీరం ఉంది, అలాగే ఆ మనిషి యొక్క ఆత్మ ఉన్నది. ఇప్పుడు ఆ ఆత్మ మీదకి దేవుని ఆత్మ వస్తూ ఉంది. హల్లెలూయా. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే తన ఆత్మని, తన సొంత ఆత్మ ఉంటుంది కదా మనిషి, మానవాత్మ, ఆ మానవాత్మని దేవుని ఆత్మకి లోబరిచాడు. హల్లెలూయా. సో ఈ మానవ ఆత్మకి సొంత కోరికలు ఉంటాయి, ఈ మానవ ఆత్మకి సొంత ఇష్టాలు ఉంటాయి, సొంత ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే తన సొంత ఆలోచన పక్కన పెట్టి దేవుని యొక్క ఆత్మ ఆలోచన తీసుకున్నాడు. హల్లెలూయా. తన సొంత ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క ఆత్మకి ఏది ఇష్టమో అదే చేస్తా ఉన్నాడు. తన సొంత చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క చిత్తం ఏమిటో దానికి మాత్రమే లోబడతా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు తనను తాను సంపూర్ణంగా, సర్వసంపూర్ణంగా దేవుని ఆత్మకు లోపరుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని ఆత్మ సర్వసంపూర్ణంగా, ఎలాగా సర్వసంపూర్ణంగా యేసుక్రీస్తులో నివాసం ఉన్నది. హల్లెలూయా. సో అది అప్పుడు ఏమైందనంటే దేవుడు మనిషి ఏకమయ్యారు. ఆమేన్. ఈ మనిషి కనుక యేసు అనేటువంటి ఈ మనిషి, ఆమేన్, దేవుని ఆత్మకి ఆ విధంగా పరిపూర్ణంగా తనను తాను సమర్పించుకోకపోతే దేవుడు సంపూర్ణంగా యేసుక్రీస్తు నివసించే అవకాశము లేదు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు ఎట్లా అయ్యాడంటే యేసుక్రీస్తు సర్వసంపూర్ణంగా తన యొక్క ఆత్మని దేవుని ఆత్మకు సమర్పించాడు. హల్లెలూయా. అలాగే ఆ విధంగా ఆయన చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్నాడు. ఇంకో గొప్ప విషయం తెలుసా, యేసు ప్రభు అనగానే మనం అనుకుంటాం ఆయన ఒక అతీతుడు, ఆయనకి మనకి తేడా ఉంది, మళ్ళాగా ఉన్నాడు ఆయన, మళ్ళాంటుడు కాదు ఆయన, మళ్ళాంటి మనిషి కాదు ఆయన అని మనం అనుకుంటాం. కానీ ఒకసారి ఊహించండి, యేసుక్రీస్తు దేవుడు. దేవుడు ఏంటంటే వాళ్ళ అమ్మ చేయి పెట్టుకుని నడిపించాల్సి వస్తుందంట. ఎవరిని? దేవుణ్ణి. యేసుక్రీస్తుని ఒక మనిషి చేయి పెట్టుకొని నడిపించాల్సి వస్తుందంట. మరియా ఎలా నడవాలో చదువుతుందంట. మరియా దేవుడికి ఎలా తినాలో చదువుతుందంట. అదేనా? అదే అంటే దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు
ఏం చేస్తున్నాడంటే ఈ మానవ శరీరంలోకి వచ్చిన తర్వాత తాను నేర్చుకుంటున్నాడంట. హల్లెలూయా. ఎలా నేర్చుకుంటున్నాడు ఆయన? విధేయత ద్వారా. ఆమేన్. సో ఏదైతే తన తల్లి ఉన్నదో, లేదంటే భౌతిక సంబంధంగా తన అన్నదమ్ములు ఉన్నారో, సమాజం ఉన్నదో, వీళ్ళందరికీ కూడా ఆయన లోబడి, ఆమేన్, అందుకోసం బైబిల్ రాయబడింది, ఆయన దేవుడి దయ్యందును మనుషుల దయ్యందును ఎదిగాడు. హల్లెలూయా. అంటే మనుషులుగా లోబడ్డాడు. ఎక్కడ ఎవరికి లోబడాలో వాడికి లోబడ్డాడు. కానీ ఆయన ఎవరు? యెహోవా. హల్లెలూయా. ఒకసారి ఊహించండి, యెహోవా ఒకడు మాట అంటున్నాడు, యెహోవాకి ఒకడు తినటం నేర్పాల్సి వస్తుంది, యెహోవాకి ఒకడు నడవటం నేర్పాల్సి వస్తుంది. హల్లెలూయా. యెహోవాకి ఇతరులతో ఏ విధంగా మెలగాలో నేర్పాల్సి వస్తుంది తల్లి. ఆమేన్. అంటే యేసుక్రీస్తు ఏ విధంగా లోబడాలో నేర్చుకున్నాడు. కాబట్టి ఆయన ఆ విధంగా తన శరీరాన్ని, అంటే ఆయనకి ఎంత కొత్త, దేవుడికి అలవాటు లేదు. హల్లెలూయా. దేవుడికి ఎవరు నేర్చుకోవాలి లేదు, నేర్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన మానవ శరీరంలోకి వచ్చాడు కాబట్టి, ఆమేన్, మనం ఏ విధంగా నేర్చుకుంటామో ఆయన కూడా నేర్చుకోవాల్సిన అవసరం వచ్చిందంట. ఆమేన్. ఎంత విచిత్రం చూడండి. దేవుడు నేర్చుకోవటం ఏంటి? దేవుడు ఒక నడిపించడం ఏంటి? దేవుడు మనుషులు నడిపించడం ఏంటి? ఆమేన్. అది జరిగింది. ఎందుకనంటే ఆయన పరిపూర్ణ మానవుడు కనుక. హల్లెలూయా. సో ఇక్కడ యేసుక్రీస్తు ఏం చూపిస్తున్నాడంటే, దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, నువ్వు మనిషి అయినప్పటికీ, నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పటికీ దేవుడు నీ లోపలికి రాగలిగేటువంటి మార్గం ఉన్నది. దేవుడు నువ్వు ఏకమయ్యేటువంటి అవకాశము ఉన్నది. దేవుడు నీలో నివసించేందుకు మార్గం ఒకటి ఉన్నది. అది ఎలాగో నేను చేసి చూపిస్తాను, మీరు నేర్చుకుని అంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఏం చేశాడంటే దేవుడి చిత్తానికే లోబడతాడు. ఆమేన్. సో లోబడటం నేర్చుకున్నాడు ఆయన. కాబట్టి దేవుడి ఆత్మ ఆయన లోపలికి వచ్చినప్పుడు ఆ ఆత్మకు ఆయన సంపూర్ణంగా ఆయన సమర్పించుకున్నాడు. కాబట్టి దేవుడి యొక్క ఆత్మ చేత ఆయన ఆ విధంగా ఐక్యమైపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పరిపూర్ణ దేవుడు, యేసుక్రీస్తు పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరులారా, ఈరోజు దేవుడు ఎక్కడ నివాసం చేస్తా ఉన్నాడు? ఈరోజు గొప్ప మర్మం ఏంటంటే, యేసుక్రీస్తు అనే దేవుడు ఈరోజు తన వధువులో నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడిని పట్టి ఉంచగలిగారు, దేవుణ్ణి కలిగి ఉండగలిగేటువంటి పాత్రలు కొన్ని ఉన్నాయి. అందరూ పట్టుకోలేరు దేవుణ్ణి, అందరూ భరించలేరు దేవుణ్ణి, అందరూ సహించలేరు దేవుణ్ణి. హల్లెలూయా. కానీ ఈ భూమి మీద దేవుణ్ణి సైతమే పట్టుకోగలిగినటువంటి కెపాసిటీ కలిగిన పాత్రలు ఈ భూమి మీద ఉన్నాయి. హల్లెలూయా. వారే వధువు ఉన్నారు. హల్లెలూయా. సో వధువు ఎవరు అంటే దేవుడిలో భాగమే ఉన్నది. వధువు ఎవరంటే స్వయంగా దేవుడే ఉన్నది. ఆమేన్. సో వధువు సోదరులారా, మొన్న పాస్టర్ గారు మంచి పాయింట్ చెప్పారు. అదేంటంటే ఈరోజు విశ్వాసమైనటువంటి మనం దేనికోసం చూడాలి? మనకు కావాల్సింది ఏంటి ఈరోజు అని అంటే, దేవుడి కుమారులుగా ఎలా మారాలి, దేవుడి కుమారులుగా మారటానికి మనం ఏం చేయాలి? ఇది కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీవు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు కుమారుడు అని, దేవుడిలో భాగమని నువ్వు గుర్తించు. ఈరోజు నువ్వు దేవుడు కుమారుడుగా మారడం కాదు, నువ్వు ఆల్రెడీ దేవుడు కుమారుడు అని గుర్తించు. ఈరోజు వధువుకి కావాల్సింది. ఆమేన్. వధువు దేవుడు కుమారుడుగా కుమార్తెగా మారాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన దేవుడు కుమారుడు కుమార్తెమే. ఎప్పటి నుంచి? జగత్తు పునాది వేయబడుతున్నప్పటి నుంచి. దేవుడు ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో, ఇంకో మాట చెప్పాలంటే, దేవుడు ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో అప్పటి నుంచి నువ్వు నేను ఉన్నావు. హల్లెలూయా. దేవుడికి ఏ విధంగా ఆది అంతం లేదు, నీకు నాకు కూడా ఆది అంతం లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిత్యుడు కనుక ఆయన ఆలోచన కూడా నిత్యమైనవి. ఆయన ఆలోచనలో ఉన్నటువంటి నీవు నేను కూడా నిత్యమైన వాళ్ళమే. కాబట్టి
కాబట్టి ఆయన బైబిల్ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని గొర్రెపిల్ల గ్రంథంలో నీ పేరు నా పేరు రాయబడింది. కాబట్టి ఈరోజు దేవుని గొర్రెపిల్ల గ్రంథంలో మన పేర్లు రాయబడ్డాయి. కాబట్టి ఈరోజు మనం ఏం గుర్తించాలి, మనం ఏం చేయాలి అంటే, ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు ఈరోజు దేవుని మనము స్వీకరించడం కోసం, దేవుడు మనలో సంపూర్ణంగా నివాసం ఉండాలంటే మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ఏ విధంగా తన శరీరాన్ని, తన ఆత్మని, తన మనసుని సంపూర్ణంగా దేవుని ఆత్మకు లేవచ్చాడు, ఆ విధంగానే ఈరోజు మనం కూడా మన ఆత్మను, మన శరీరాన్ని, మన సమస్తాన్ని కూడా దేవునికి లోపరచాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే ఆ విధంగా లోపరుస్తామో అప్పుడు దేవుడు మనము ఏకమవుతాము. అదే దేవుడితో మనకి వివాహం జరిగినట్లు లెక్క. హల్లెలూయా. దేవుడితో ఏకమవటము, దేవుడితో ఐక్యమవటమే మన యొక్క వివాహమైనది. కాబట్టి ప్రియ సోదరులారా, ఈరోజు అలాంటి ఐక్యత అనేది సాధ్యమని బైబిల్ చెప్తా ఉంది. అదేవిధంగా దేవుని నింపుకొని దేవుని పట్టి ఉంచేటువంటి పాత్రలు ఈరోజు ఈ భూమి మీద ఉన్నాయి. ఆమేన్. అందులో నీవు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాం. కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది ఏమిటి అంటే, ప్రియ సోదరులారా, మనం ఎవరో గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మన స్థానాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. జగత్తు పునాది వేయబడకపోతే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని నీవు గుర్తించినప్పుడే దేవుని యొక్క ఆత్మకి నీవు సర్వసంపూర్ణంగా లోబడగలుగుతావు. ఆ విధంగా గుర్తించకపోతే దేవుడికి నువ్వు లోబడలేవు. దేవుడు ఒకటి చెబితే అది నీకు కష్టంగా ఉంటుంది. దేవుని ఆలోచన, నీ ఆలోచన డిఫరెంట్ గా ఉంటుంది. దేవుని ఇష్టం ఒక రకంగా ఉంటే నీ ఇష్టం ఇంకొక రకంగా ఉంటుంది. కానీ నీవు కనుక నీ స్థానాన్ని గుర్తిస్తే, ఆమేన్, ఈరోజు దేవుడిని కలిగి ఉండటం కష్టమైన పని కాదు. ఎందుకంటే మనం దేవుడిని ప్రేమిస్తాం, దేవుడికి మనము సర్వసంపూర్ణంగా లోబడతాం. కాబట్టి ప్రియ సోదరులారా, ఈరోజు దేవుడు దేనికోసం ఎదురుస్తున్నాడంటే, ఈరోజు ఈ వర్తమానం చేసేది ఏమిటి అంటే, వధువుని ఐక్యపరచడం. హల్లెలూయా. ఈ వర్తమానం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ వర్తమానం యొక్క పని ఏంటి? యేసుక్రీస్తుని వధువుని ఐక్యపరచడం. ఆమేన్. యేసుక్రీస్తుకి వధువుకి ఎంగేజ్మెంట్ చేసింది ఎవరు? పౌలు గారు. ఆమేన్. వివాహం చేసేది ఎవరు? ఈ చివరి కాల ప్రవక్త, 7వ సంఘకాల దూత. ఆమేన్. అంటే 7వ సంఘకాల వర్తమానికుడి వర్తమానము ఏం చేయాలి ఇప్పుడు అని అంటే, వరుని ఐక్యం చేయాలి. సో కాబట్టి ఈ రోజు నీ వర్తమానం నమ్మావనంటే, ఈ వర్తమానం నువ్వు స్వీకరించావంటే, ఈ వర్తమానం నువ్వు ఫాలో అవుతున్నావంటే దానికి రుజువు కనపడాలి. ఆమేన్. ఏంటి రుజువు అంటే, దేవుడు నువ్వు ఏకమవ్వాలి. యేసుక్రీస్తు దేవుని ఆత్మచేత ఏ విధంగా ఐక్యమయ్యాడో ఆ విధంగా యేసుక్రీస్తు ఆత్మచేత నీవు నేను ఐక్యమవ్వాలి. ఆమేన్. అదే ఈ గడియ వర్తమానం యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా. కాబట్టి ఏదో మొక్కుబడిగా సంఘానికి రావటం, లేదా ఆదివారం బుధవారం వచ్చి వాక్యం వినటం, వెళ్ళిపోవటం, ఇది కాదు. అంతిమ లక్ష్యం ఏంటంటే, దేవుని ఆత్మచేత మనం తిరిగి జన్మించాలి. దేవుని ఆత్మ మనం సర్వసంపూర్ణంగా లోపడాలి. క్రీస్తుతో మనం ఐక్యం అవ్వాలి. ఆమేన్. ఎంతగానంటే మనకు మనం చనిపోవాలి. ఆమేన్. ఇంకో విషయం, విత్తనం తీసుకోండి. విత్తనం పైన ఏముంటుందంటే షెల్ ఉంటుంది, అంటే గట్టి పెంకు ఉంటుంది. ఆ విత్తనం లోపల అంకురం ఉంటుంది. ఆ అంకురంలోనే జీవం ఉంటుంది. మన విత్తనాన్ని పాతి పెట్టినప్పుడు ఎందుకు పాతి పెడుతున్నాము? మొలవడానికి, అంటే దానిలో ఉన్నటువంటి జీవం బయటికి రావడానికి. హల్లెలూయా. సో దాన్ని పాతి పెట్టాల్సిన అవసరం ఏంటి? మామూలుగా అంటే జీవం బయటికి రావచ్చు కదా. ఎందుకు పాతి పెట్టాల్సి వస్తుంది? మనం పైన ఉన్న పెంకు ఏదైతే ఉందో ఆ పెంకు బ్రతికున్నంత కాలం, ఆ పెంకు తన గట్టిదనాన్ని కోల్పోనంత కాలం, ఆ పెంకు కుళ్ళిపోనంత కాలం దాని లోపల జీవం బయటికి రాదు.
అర్థమైనా? అంటే లోపల ఉన్న జీవం బయటికి తీసుకొచ్చేది ఏంటి? పెంకు మరణం. పెంకు యొక్క మరణం ఏం తీసుకొస్తుంది? జీవాన్ని బయటికి తీసుకొస్తుంది. అలెలుయా. లోపల ఏ జీవం ఉన్నదో అది బయటికి కనబడాలంటే పెంకు సావాలి, పెంకు కుళ్ళిపోవాలి. అలాగే సోదరి సోదరులారా, దేవుని కుమారులు కుమార్తెల్లో వాళ్ళ శరీరం లోపల ఏముందంటే దేవుని జీవం ఉన్నది. మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏముందంటే దేవుని అంకురం ఉన్నది. సో దేవుని జీవం బయటికి రావాలి అంటే ఆమె ఈ చుట్టూ ఉండే పెంకు చూసావా? ఈ పెంకు అదే ఈ శరీరం ఏం చేయాలంటే ఈ శరీర స్వభావం చనిపోవాలి. ఈ శరీర స్వభావం ఎప్పుడైతే చనిపోతుందో, ఈ శరీర స్వభావం ఎప్పుడైతే కుళ్ళిపోతుందో అప్పుడు లోపల ఉన్నటువంటి దేవుని జీవం బయటకు వస్తుంది. అప్పుడు మాత్రమే దేవుడి యొక్క ఆత్మ ఫలాలను మనం ఫలించగలుగుతాం. ఆ శరీరం సాగనంత వరకు, ఈ శరీరం యొక్క స్వభావం, శారీరక స్వభావం సాగనంత వరకు కూడా మన లోపల దేవుని జీవం బయటకు వచ్చే అవకాశము లేదు. కాబట్టి మన శరీర క్రియల్ని కూడా నశించిపోవాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మకు మనం లోబడవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు క్రైస్తవుల దేవుణ్ణి మనల్ని ఐక్యం కాకుండా ఆపుతున్నది ఏంటంటే ఈ శరీర స్వభావం. ఆమేన్. లోపల ఆత్మ చెప్తూ ఉంటుంది, దేవుని సేవ ఏం చెప్తా ఉంటుంటే దేవుని వాక్యం కరెక్ట్ అని చెప్తా ఉంటాం. కానీ ఈ శరీర స్వభావం చెప్తుందంటే అది కాదు, దానికి ఏదో కారణం ఉంటుంది అని చెబుతుంది. ఆమేన్. కాబట్టి మన లోపల జీవం బయటికి రావాలంటే దేవుని చుట్టూ నడవాలి. దీని చెప్పినట్టు కాదు, లోపల ఉన్నటువంటి దేవుని ఆత్మ చెప్పినట్టుగా నడవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పినట్టుగా మనం నడిచినప్పుడు, దాన్ని నమ్మినప్పుడు ఖచ్చితంగా ఈ శరీరం మనం జయిస్తాం. ఈ శరీర స్వభావాన్ని మనము జయిస్తాం. మనకు మనం చనిపోతాం, మన స్వయం చనిపోతుంది, అంటే మన సొంతం చనిపోతుంది. అప్పుడే మన లోపల దేవుని జీవం బయటకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ సోదరులారా, నా ఆలోచనలు అలాగే ఉంటాయి, నా ఇష్టాలు అలాగే ఉంటాయి, నేను తీసేసుకోను. కానీ నాకు దేవుని రాజ్యం కావాలంటే కుదరదు. ఆమేన్. నా ఇష్టం నాదే, కానీ దేవుడు నాకు మాత్రం నిత్య జీవం అవ్వాలంటే కుదరదు. మనకు మనం చనిపోవాలి, మన సొంత ఆలోచనలు తీసేసుకోవాలి. అప్పుడే దేవుని జీవానికి మనం మార్గం తీస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ గడియ వర్తమానం యొక్క ఉద్దేశం కూడా అదే. నీ లోపల ఉన్నటువంటి దేవుని జీవాన్ని బయటికి తీసుకున్నావు. దేవుడు నిన్ను ఐక్యం చేయాలి. అదే ఈ గడియ వర్తమానం యొక్క ఉద్దేశమైనది. కాబట్టి ఈరోజు మర్మం ఏంటంటే మనిషి దేవుడు ఇద్దరు ఏకం అవటమే గొప్ప మర్మం అయినది. హల్లెలూయా. అంతకుముందు అది పెద్ద మిస్టరీ, ఎవరికి అర్థం కాదు. దేవుడు మనిషి అవటం ఏంటి, మనిషి దేవుడు అవటం ఏంటి? ఆమె యేసుక్రీస్తు ఎందుకు చెప్పారండి? నీవు మనిషి వేయుడి దేవుడు చెప్పుకుంటున్నావు. వాళ్ళు స్పష్టంగా చెప్పారు అక్కడ. నువ్వు చేసిన స్వస్థత కార్యాలు పెట్టేదని చెప్పారు, నువ్వు చేసిన అద్భుత కార్యాలు పెట్టేదని చెప్పారు. ఎందుకు అని అంటే నువ్వు మనిషి వేయుడి దేవుడు చెప్పుకుంటున్నావు అన్నారు. హల్లెలూయా. అంటే వాళ్ళు పెద్ద ప్రజల్లో ఉన్నది, వాళ్ళకి అర్థం కావట్లా. మనిషి దేవుడు ఎట్లా అంటారు. అసలు దేవుడు దిగొచ్చింది దానికోసం. హల్లెలూయా. మనిషిని దేవుడు చేయడం కోసం దేవుడు దిగొచ్చాడు. అది గ్రంథంలో అదే పాత్రమంతా రాయించాడు. కానీ వాళ్ళని చూడలేకపోయేటోళ్ళు తప్పిపోయారు. కాబట్టి ఈరోజు నీకు కూడా అదే అనిపిస్తుందా? మనిషి దేవుడు ఎట్లా అవుతాడు రా అని. ఆమె మన ప్రవక్తను చూడండి. హల్లెలూయా. మన ప్రవక్త మన ప్రవక్తలో దేవుడు నివాసం ఉన్నాడు. మన ప్రవక్తలో దేవుడు నివాసం ఉన్నాడు. కాబట్టి ఆయన పలికితే జరిగింది. ఆయన పలకగా వరదలు సృష్టించబడ్డాయి. ఆయన పలకగా మాట సెలవుగా హట్టి యొక్క పిల్లలు రక్షించబడ్డారు. పరిగెత్తుకుంటూ వచ్చారంట, ఏడ్చుకుంటూ వచ్చారంట. ఏ చెప్పలేదని యేసుక్రీస్తులో మీరు రక్షణ పొందండి అన్నాడు. అంతే. అనగానే ఆయన మాట అక్కడ పనిచేసి వాళ్ళిద్దరు కుమారులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. పశ్చాత్తాపంతో బాప్తిసం పొందారు, రక్షణ పొందారు. ఆమేన్. సో కాబట్టి మనిషిని దేవుడుగా మార్చే అధికారం, అవసరం, అవకాశము యేసుక్రీస్తు యొక్క రక్తం మనకి ఇస్తా ఉన్నది. దేవుడు వచ్చిందే దానికోసం. కానీ ఇప్పుడు సాతాను ఏం చేస్తా ఉందంటే అంతవరకు
ఓకే, జస్ట్ ప్రార్థన పోసాలి అంతే. అలాగే అంతొద్దు, దేవుడి దగ్గరికి పోయి దేవుడిలాగా అదొద్దు మనకి. ఆమె అక్కడ పోవాలంటే చాలా కోల్పోవాలి మనం. ఆమె ఓకే, నీకు ఇష్టమైనది తీసేసుకోవాలా. ఓకే, నీకు ఇష్టమా సార్, నీకు సినిమాలు ఇష్టమా, దాన్ని మానుకోవాల్సి వస్తుంది. ఓకే, నీకు తిరగటం ఇష్టమా, అది మానుకోవాల్సి వస్తుంది. నువ్వు విచారణ చేస్తున్నావా, దాన్ని కూడా తీసేసుకోవాల్సి వస్తుంది. ఇంత అవసరం మనకి. చర్చికి పోయావా, 1 గంట 2 గంటలు అక్కడ ఉన్నావా, వచ్చామన్నట్టున్నారు. కానీ ఇవన్నీ మనకెందుకు? దేవుళ్ళ మారటం అంటే మౌన విషయం కాదు అది. అసలు ఎన్ని చెబుతాడు కానీ, మాస్టర్ గారు చెబుతాడు కానీ, ఆ వర్తమానం ఏమి చెబుతుంది కానీ ఎన్ని కూడా జరిగే పనులు కాదు అని సంవత్సరం చెబుతాడు ఒక పక్క నుంచి. అని మనల్ని దేవుడిగా మార్చడమే దేవుని యొక్క ఉద్దేశమే. మనల్ని దేవుడితో ఐక్యం చేయడమే ఈ వర్తమానం యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా. కాబట్టి మధ్యలో ఈటు సైడ్ సాటిస్ఫై కాపాకండి. చర్చికి వస్తున్నాం కదా, దశమాలు కడుతున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, ఇంతటితో ఆగిపోవద్దు. ఆమె ఇంకా ముందుకు వెళ్ళాలి, మనం ఇంకా లోతులోకి వెళ్ళాలా. ఆమె దేవుని ఆత్మ చేత మనం తిరిగి జన్మించాలా. దేవుడు మనం ఏకమవ్వాలి. దేవుడు మనం ఎంతగా ప్రేమించాలంటే, అయ్యా నేను చనిపోవడం నీకు ఇష్టమా చెప్పు, నేను చచ్చిపోతా. హల్లెలూయా. దావీదు కింద ఉన్నటువంటి తన సైనికులు ఎంతగా ప్రేమించారంటే, ఆయన ఒక చిన్న కోరిక కోరాడు. ఏంటంటే, ఆ బావి నీళ్ళు తాగాలనురా అన్నాడు. అంటే బావి నీళ్ళు తాగాలని ఉంది, నీ ఎక్కడ నీళ్ళు లేవా? ఉన్నాయి, కానీ ఆ బావి నీళ్ళు తాగాలనిపిస్తుంది నాకు అని చెప్పాడు. అది చిన్న కోరిక పెద్ద కోరిక? చిన్నదే, నీళ్ళు తాగడం పెద్ద విషయమా? అది పెద్ద కోరిక. మనమైతే ఇంకోటి, ఆ బావి నీళ్ళు తాగటం అనేది మామూలు విషయం కాదు. పోయి తీసుకోవాలంటే చాలా కష్టమైన పని. కోరిక చిన్నదే, ఆమె కోరిక చిన్నదే, కానీ అది నెరవేరాలంటే మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. చాలా పెద్ద ఎత్తున సాగాలి. అక్కడంతా కూడా సైన్యం అంతా చుట్టుముట్టున్నారు. ఎక్కడ సైన్యం బలంగా ఉందంటే ఆ బావి దగ్గర ఉన్నారు. వాళ్ళు బావి దగ్గర నీళ్ళు ఉంటాయి కాబట్టి చుట్టూ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు దావీదు ఏమంటాడంటే, ఆ బావి నీళ్ళు తాగాలని అన్నాడంటే. ఇప్పుడు దావీదు యొక్క సేవకులు ఎంత నమ్మకస్తులంటే, దావీదుని ఎంతగా ప్రేమిస్తున్నారంటే, దావీదు యొక్క ఆ చిన్న కోరిక కూడా వాళ్ళకి ఎట్లా ఉందంటే ఆజ్ఞలాగా ఉందంట. అంటే ఆ ఆజ్ఞ కోసం వాళ్ళు తమ ప్రాణాల సైతం పణంగా పెట్టాలని అనిపించిందంట వాళ్ళు. అదే మనమైతే ఏమంటాం అనుకోదాం, ఏదో ఆ బాయిలు కావాలా, ఆడపోతే చంపేస్తారు, చచ్చిపోతాం మనం. ఏంటి ఎందుకైనా బలివాడగలం, ఇక నీళ్ళు ఈ బాయిలో మంచినీళ్ళు కావా, ఆ చెరువులు మంచినీళ్ళు కావా, ఇది ఆగరాదు, నీకు అంత అవసరమా అని చెప్పి అంటాం, సలహాలు ఇస్తాం మనం. కానీ దావీదు దగ్గర ఉన్నటువంటి ఆయన యొక్క శిష్యులు, దావీదు యొక్క సైనికులు ఎంతగా ఇష్టమంటే దావీదు అంటే, ఆయన నీళ్లు తాగడం కోసం తమ ప్రాణాలను ఫలంగా పెడతారు. ఆయనకి రాజ్యం ఇవ్వడం కోసం కాదు, గుర్తుపెట్టుకోండి. దావీదుకి రాజ్యం ఇవ్వడం కోసం కాదు, దావీదుకి నీళ్లు ఇవ్వడం కోసం ప్రాణం పెడుతున్నారు. అంటే వాళ్ళు ఎంతగా ప్రేమిస్తున్నారు దావీదు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వేసుకుంటారు, కత్తి తీసుకొని నీళ్ళు తీసుకున్నారంట. చూస్తున్నారంటే ఏంది ఎంత కష్టపడి వస్తున్నారు వీళ్ళు మన మీదకి, ఇంతమందిని చంపుతున్నారు స్నేహితుని చెప్పి దూరం నుంచి చూస్తున్నారంట. కొంతమంది తీరా చూస్తే వాళ్ళు నీళ్ళు చూసుకోబోతున్నారు. ఇంత కష్టపడింది దేనికి? చెమ్ము నీళ్ళ కోసం. అదే చెమ్ము నీళ్ళ కోసం అంత కష్టపడించారు. ప్రాణాలకు తెగించి వాళ్ళందరినీ కూడా చంపుతా నరుకుతా వచ్చి ఆ నీళ్ళు తీసుకోబోతున్నారంట. ఆమేన్. పోయి దావీదుకి ఇచ్చారు. ఆమేన్. అంటే దావీదు అంటే వాళ్ళకి అంత ఇష్టం. అలాగే క్రీస్తురా, ఆ దావీదు ఎవరంటే యేసుక్రీస్తు. ఆమేన్. ఆయన సైనికులు ఎవరంటే యేసుక్రీస్తు యొక్క వధువు. హల్లెలూయా. ఈ రోజు యేసుక్రీస్తుని తన వధువు ఎలాగే ప్రేమించాలంటే, ఆ రోజు దావీదుని తన సైనికులు ఎంతగా ప్రేమించారో, ఈ రోజు యేసుక్రీస్తుని కూడా తన వధువు అంతగా ప్రేమిస్తుంది. ఆయన చిన్న కోరిక కూడా మనకి
మనకి శిరసాహించే ఆజ్ఞలాగా మారిపోతాయి. ఆయన కోరిక తీర్చడానికి ఎంత దూరం పోతాం మనం, ఆయన కోరిక తీర్చడానికి ఎంత త్యాగానికైనా సిద్ధపడతాను వధువు. ఆ ప్రేమ నీకు నాకు రావాలి యేసుక్రీస్తు మీద, ఆ త్యాగం నీకు నాకు రావాలి. అప్పుడే దేవుడు మనిషి ఏకమవుతారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు కోరుకుంటుంది అదే, మనలో నివాసం ఉండాలనుకుంటున్నాడు. ఆయన మన దగ్గరకు వచ్చాడు, మార్గాన్ని సరళం చేశాడు తన రక్తంతో. ఇప్పుడు ఆ లోపలికి రావాలనుకుంటున్నాడు. ఇప్పుడు మనం పర్మిషన్ ఇవ్వాలి. నువ్వు రా ప్రభువా, నాలో నివాసం ఉండయ్యా, నా కోసం ఎంత త్యాగం చేసావు ప్రభువా, నువ్వు చెప్పిన ప్రతి మాట నేనంట. ఆమె నువ్వు ఏది చెప్పినా సరే దానికి ఆమె చెప్తా, దానికి లోపడతా. అది ఎంత చిన్న మాట అయినా సరే, ఈ చిన్నదే పెద్ద పట్టింపు కాదు, ఆమె నువ్వు ఏం చెప్పినా సరే నేను దాన్ని చేస్తా. మంచినీళ్ళు అన్న చిన్న కోరిక, కానీ దాని కూడా లోపడతాను. అలాగా ఈరోజు యేసుక్రీస్తుని మనం ఆ విధంగా ప్రేమించాలి. చిన్న వాక్యాన్ని కూడా మనం తప్పిపోకూడదు. ప్రతి వాక్యాన్ని కూడా మనం నెరవేర్చడానికి మనం ఇష్టలై ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మనం దేవుని యొక్క వధువై ఉంటాము. దేవుడు మన లోపలికి వచ్చి నివాసం ఉండడానికి మార్గము సరళమవుతుంది. కాబట్టి ఆ విధంగా దేవుడిని ప్రేమిద్దాం, దేవుని యొక్క చిత్తానికి మనం లోపడదాం. అప్పుడు యేసుక్రీస్తు మన లోపలికి వచ్చి నివాసం ఉంటాడు, మనము ఆయన ఏకమవుతాము. దేవుడి మాటలు దీవించును గాక. తలవంచన చిన్న ప్రార్థన చేస్తాం. జీవాధిపతి మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రం ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా. అయ్యా, ఇదిగో నా తండ్రి, 2000 సంవత్సరాల క్రితము నువ్వు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మా కొరకు నాయన నువ్వు చిందించిన రక్తం ద్వారా మా పాపాలు కడగబడిన తర్వాత అయ్యా రక్తంతో అయ్యా అతని ఆత్మ చేత ఆ పెంచుకొస్తున్నాను ఒక సంఘాన్ని స్థాపించావు ప్రభువా. ఆ సంఘమును అయ్యా అతన్ని మొదటి సంఘకాల దూత పౌలు గారు క్రీస్తుకు ప్రదానం చేశాడని వాక్యంలో రాయబడింది ప్రభువా. ఈ 2000 సంవత్సరాలుగా ఆ వధువు అనేక ఒడిదుడుకులు గుండా, అనేక కష్ట నష్టాల గుండా ప్రయాణించింది ప్రభువా. ఈరోజు చివరి దశకి మేము వచ్చి ఉన్నాము, నీ వధువు వచ్చి ఉన్నది ప్రభువా. చివరి ఘట్టానికి నీ వధువు వచ్చి ఉన్నది ప్రభువా. అదేదో కాదు కానీ నీతో వివాహమయ్యే సమయం ప్రభువా. యేసుక్రీస్తు వధువు ఐక్యమయ్యే సమయం తండ్రి. ఆ సమయంలో ఇప్పుడు మేము జీవిస్తున్నాం నాయన. యేసుక్రీస్తుతో ఐక్యమవడానికి, యేసుక్రీస్తు మా లోపలికి రావడానికి ఓ ప్రభువా, ఈ భూమి మీదకి నీవు ఒక ప్రవక్త ద్వారా ఈ వర్తమానాన్ని నువ్వు పంపించి ఉన్నావు ప్రభువా. ఈ వర్తమానం కొరకు మీకు స్తుతులు స్తోత్రము నాయన. ఈరోజు ఆ వర్తమానంలో ఉన్నటువంటి సంగతులను మేము నమ్మినప్పుడు ప్రభువా, ఇదిగో నాయన యేసుక్రీస్తుని మా హృదయంలో మేము చేర్చుకుంటాం నాయన. యేసుక్రీస్తు మా హృదయంతో ఏకమవుతాడు ప్రభువా. అయ్యా, ఇదిగో నా తండ్రి, మాకు విశ్వాసం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, మీ విశ్రాంతిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇక్కడ చేరే ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ పరిశుద్ధాత్మ చేత ముద్రించండి ప్రభువా. అయ్యా, మీ యొక్క విశ్రాంతిని మాకు దయచేయండి ప్రభువా. అనగా మీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం మాకు దయచేయండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ ముద్రను మాకు దయచేయండి నాయన. అప్పటి వరకు ప్రభువా మీ విశ్వాసమును మాకు అనుగ్రహించండి. అయ్యా, మీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి ప్రభువా. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తీసివేయండి, మాకు సహాయం చేయండి, మా చేయి పెట్టుకుని నడిపించండి ప్రభువా. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిలోకి వచ్చేంత వరకు కూడా వారు చేయి పెట్టుకుని నడిపించిన దేవుడు ప్రభువా. మోషే ద్వారా, యెహోషువ ద్వారా వారు నడిపించి వాగ్దాన భూమిలోకి ప్రవేశింపజేసావు నాయన. ఆ విధంగానే ఈరోజు ఆ వాగ్దాన భూమి అయినటువంటి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేంత వరకు నాయన మా చేయి విడవద్దు నా తండ్రి. మా చేయి పెట్టుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృప తోడుగా ఉంచి నడిపించమని, సహాయం చేయమని. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ప్రభురాత్రి భోజనంలో పొందబోచుండగా మమ్మల్ని అందరినీ కూడా మా దోషముల అపరాధాలను మన్నించి యోగ్యులుగా చేయమని ప్రార్థిస్తుంది. మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి అందరూ కూడా తలలో వంచండి, ఎక్కడ వాళ్ళు అక్కడే ప్రార్థన చేసుకోండి. ప్రభురాత్రి భోజనాలకి మనం వెళ్ళబోతున్నాం. మరి
అయోగ్యముగా దాన్ని స్వీకరించకూడదని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు, తలలు దించుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. ఎవరికి వారు తమ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. దేవుని అడుగుదాం, తండ్రి నా దోషమును, అపరాధమును, అతిక్రమమును మన్నించు తండ్రి, నన్ను యోగ్యునిగా చేయి తండ్రి, మీ శరీరము మీ రక్తము తిని త్రాగడానికి నన్ను యోగ్యుడిగా చేయి తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. తల వంచండి, ఎవరు తల ఎత్తొద్దు, కళ్ళు తెరవద్దు. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుని నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటాను వాగ్దానం చేశాడు ఆయన. ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక ఎవరు కూడా అనాలోచితంగా ఉండొద్దు.